సార్ దత్తపుత్రుడు, డాక్టర్ బాబు తర్వాత ఒకసారిగా అంటే ఉత్థాన పతనాలన్నీ చూసినప్పటికీ ఆ తర్వాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అంటే నాన్నగారు ఏం చేశారు తర్వాత? ఏమి చేయలేదు, చేస్తానికి ప్రయత్నాలు చేశారు. లవ్ మ్యారేజ్, అమ్మా నాన్న, చిన్నటి కళ్ళు, ఇటు 3 సినిమాలు చేశారు. 3 వర్కౌట్ అవ్వలేదు. 3 మళ్ళీ ఇబ్బందులు వచ్చినాయి. సో ఇంకా ఆ పాత అప్పులు ఉండి కష్టాలు అయిపోయేసరికి అమ్మతో పాటు ఉండేవారు. అమ్మ అంటే ఈయన చీరలు అమ్మలేరు కాబట్టి ఇంట్లో ఉండేవారు. ఇంటి పట్టున ఉండాల్సి వచ్చింది. ఇంటి పట్టున ఉంటే ఆవిడ చేసిన దాన్ని తీసుకెళ్ళి ఈయన మెల్లిగా ఆవిడ వచ్చిన అప్పులన్నీ తీర్చి ఆవిడే తీర్చింది. ఆ చీరల్లోనే అప్పులను తీర్చి అలా మిమ్మల్ని చదివించడం కూడా ఇంకా ఆవిడ. అప్పటికి నా ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇద్దరిది ఆల్మోస్ట్ అయిపోయింది. అది లాస్ట్ ఫైనల్ ఇయర్. సో అక్కడి నుంచి ఆవిడ. మీరు కూడా సినిమా పరిశ్రమకు వస్తాను అని అంటే అమ్మ ఇష్టం లేదు, ఇష్టపడలా? నాన్నగారికి లేదు, అమ్మకి ఇష్టం. ఇద్దరు ఇష్టపడలా? ఇద్దరు ఇష్టపడలేదు. ఇద్దరు వద్దని అంటే నాకు ఉద్యోగం ఉండేది. అవును, ఇరిగేషన్లో ఉద్యోగం చేస్తున్నావు కదా. అమ్మ ఆవిడకి కూడా ఇష్టం లేదు, ముగ్గురికి ఇష్టం లేదు. ముగ్గురు బాగా అడ్డం పడ్డారు. కానీ ఏదో చేద్దాంలో ఊరికి ట్రయల్ అని మొదలెట్టాను నేను. ఫస్ట్ సినిమా ట్రయల్ అంటే నాకు అనుకున్నది కాదు, అనుకోకుండా తీసాం కోతల రైడ్ తీసినాక వచ్చి మళ్ళీ జాయిన్ అయిపోయా. ఇది మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోయారు? వెంటనే జాయిన్. సినిమా రిలీజ్ 100 days సినిమా తీసి 100 days రిలీజ్ అయినప్పుడు 100 days అని తెలియదు కదా. రిలీజ్ చేసాము, డబ్బులు లేవు. 200 రూపాయలు అప్పు చేసి నేను మా ఆవిడ ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసి ఉద్యోగంలో చేరిపోయాం. ఏంటి సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ కూడా అయిపోయింది? రిలీజ్ కూడా అయింది. రోజుకి ప్రాఫిట్ లేదు, అది అసలు అయింది. అమ్మేసాం. ఆ రోజుల్లో కొత్త హీరోని పెట్టి ప్రతి సెంటర్ అమ్మేసిన, ప్రతి జిల్లా అమ్మిన సినిమా ఇదే. కోతల రైడ్ ఫస్ట్ సినిమా యాక్చువల్గా ఇదే ఉంటుంది కాదు. చిన్న సినిమాలు అన్ని సెంటర్లు అమ్మిన మొదటి సినిమా కోతల రైడ్ అవుతుంది. అంటే క్రాంతి గారు ఉన్నారు కాబట్టి ఇందులో మనకెందుకు అవుతుంది కానీ. సో అట్లా మొత్తానికి అన్ని జిల్లాలు అయిపోయినాయి. అది అయిపోయినాక వచ్చి నేను జాయిన్ అయిపోయా. జాయిన్ అయినాక మళ్ళీ ఏదో పరిస్థితుల్లో మొగుడు కావాలి తీసాం. అది తీసి మళ్ళీ ఆగిపోయినాక మళ్ళీ ఏదో పరిస్థితి వచ్చి మరో కురుక్షేత్రం మళ్ళీ. అంటే యాక్చువల్గా సినిమా తీద్దామనే కోరిక కంటే అనుకోకుండా జరిగినాయి ఇవన్నీ, ఆయోచితంగా జరిగినాయి. అంటే మరో కురుక్షేత్రం తీద్దాం అనుకున్నాం, బట్ వేరే రకంగా తీద్దాం అనుకున్నాం. చిరంజీవి గారితో చేద్దాం. మాదల రంగారావు గారు అయ్యారు కదా, అది తర్వాత మాదల అయ్యారు. అనుకోకుండా అది క్యాన్సిల్ అవడం, చిరంజీవి గారు ఇటు వచ్చాం అన్నమాట. అట్లా జరిగినాయి. అక్కడి నుంచి ఇద్దరు కిలాడీలు నడిచిపోయింది. మీ సినిమాల్లో అమ్మగారికి నాన్నగారికి బాగా నచ్చిన సినిమా ఏది, ఎందుకు? వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అభినందించారా ఈ సినిమా తీసినందుకు? అమ్మకి సంతోషం ఉండేది కానీ వద్దనేది, ఇప్పుడు రిస్కులు ఎందుకు అనే ఉద్దేశంలో ఉండేది. అంటే సక్సెస్ఫుల్ సినిమా చూస్తే తల్లిదండ్రులకు ఆనందంగా ఉంటుంది. మొగుడు కావాలి అంత సక్సెస్ అయ్యేసరికి న్యాచురల్గా చాలా హ్యాపీ. తర్వాత పచ్చని సంసారం అప్పుడు కానీ, అలజడి, నేను డైరెక్టర్ అయినాక అలజడికి కానీ చాలా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి అమ్మ వరకు చాలా హ్యాపీగా ఉండేది సినిమా చూసి. మీరు ఇంత సాన్నిహిత్యం ఉండి నాగేశ్వరరావు గారితో చేయలేకపోయారు కదా మీరు? నేను చేయలేదు. అది ఎందుకు సాధ్యపడలేదు? ట్రై కూడా చేయలేదు, నేను ప్రయత్నించాలి. అసలు ప్రయత్నించడం. ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక సినిమా చేద్దాం అన్నారు. అది ఆశీర్వాద్ అని హిందీ సినిమా కదా, అదేదో చేద్దామని ఎవరో వచ్చారు కానీ నాగేశ్వర గారు తప్పుడు కుదరలేదు. ఎందుకు నాన్నగారు అన్ని సినిమాలు చేసి హోమ్ ప్రొడక్షన్ నేను అడగాలంటే అప్పటికి మనకేంటో ఎందుకో తెలియదు. మేము 2 సినిమాలు చేసిన చిరంజీవి గారిని అడగలేదు, నాగేశ్వర గారిని. సార్ నిజం చెప్పండి సార్, 2 సినిమాలు మీరు చిరంజీవి గారితో తొలినాళ్లలో తీసి ఆయనకి బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ 100 days ఫస్ట్ సిల్వర్ జూబ్లీ ఇచ్చి తర్వాత మీరు చిరంజీవి గారిని అడిగి లేదని పెంచుకున్నారా, అసలు అడగలేదా? ఇది నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న. అంటే ఒకటి మరో కురుక్షేత్రం ఆయనే చేయాలి, అది సరే. తర్వాత పరిస్థితుల్లో జరగలేదు అది. తర్వాత ఒక సినిమాకి నేను గెస్ట్గా అడిగాను, దామిని ఊర్మిళకి గెస్ట్గా అడిగాను. ఆయన క్యాసెట్ తీసుకున్నారు, చూశారు, చెప్తా అన్నారు. బట్ ఆ సినిమాకి ఆయన అప్పుడేమన్నారంటే అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇంట్రొడక్షన్, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నేను గెస్ట్ వేయాల్సి వస్తుంది, అక్కడ గెస్ట్ ఇక్కడ గెస్ట్, 2 సినిమాలు గెస్ట్లు వేస్తే బ్యాక్ టు బ్యాక్ గెస్ట్లు వేస్తే బాగోదు కదా, తమ్ముడికి చేయాలి కదా అని చెప్పి ఓకే. అందులో అసలు గెస్టే వేయలేదు అనుకోండి, అందులోనే లేదు. సో అట్లా అది మిస్ అయిపోయింది. మిస్ అవటం ఏం లేదు, ఆయన చేయకూడదు అనే ఉద్దేశం లేదు, పరిస్థితులు
అంతే కదా. అంటే అంటే ఇది మనం అమ్మా నాన్నల గురించి ప్రారంభించి వేరే దానిలోకి వెళ్తున్నామని అనుకోకపోతే ఇవాళకి నా కోతల రాయుడు చూస్తుంటే, అంటే ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్కి తెలియజేయడానికి అడుగుతున్నాను. ఆ సినిమా టైటిల్స్ చూస్తే ఇవాళకి అంటే పబ్లిసిటీ ఇలా కూడా చేయొచ్చా అనేది ఈవేళ ఎంత హడావిడిగా సినిమాలు తీసేసి అన్ని కోట్లు ఖర్చు పెట్టి వేళ హడావిడిగా చుట్టేసి ఒక టైటిల్ థీమ్ కానీ ఏదన్నా ఒక పబ్లిసిటీ థీమ్ కానీ ఏమీ లేనటువంటి ఈ రోజుల్లో, మరి ఆ రోజుల్లో మీరు దాన్ని అసలు ఆ టైటిల్ థీమ్ అనేది ఎట్లా తట్టింది మీకు, ఎందుకు చేశారు? అదేంటంటే ఆ సినిమా స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పుడు చిరంజీవి గారి మిత్రులు, అప్పుడు నాకు మిత్రులు, వీళ్ళందరూ ఆ ముఖం పెట్టి సినిమా తీస్తావా, ఎవడు చూస్తాడు, ఎవడు దొరకలేదా, ఈయన ఎందుకు పెట్టావు అన్నవాళ్ళే. అంటే నాకేదో పంతం వచ్చింది. సినిమా చూస్తుంటే నా బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆ కుర్రాడే, వాళ్ళిద్దరం ఆల్మోస్ట్ మీరిద్దరు అంతేగా, అతను చాలా బాగా చేస్తున్నాడు, వీళ్ళు ఎందుకు ఇట్ట ఏడుస్తున్నారు. బట్ ఏంటంటే ఫేస్లో డెఫినెట్గా మన రామారావు, నాగేశ్వర గారు, సోహన్ బాబు గారు, కృష్ణ గారు లాంటి ఫేస్ కాదు ఇది. కొంచెం డిఫరెంట్ ఫేస్, కొంచెం ఆడ్ ఫేస్. సో అందుకని వీళ్ళంతా అంటున్నారేమో సినిమా టైటిల్స్ అయిపోయేటప్పటికి అతని ముఖం అలవాటు అయిపోవాలి సినిమాలో జనానికి అని నాకు ఒక ఆలోచన వచ్చి నేను క్రాంతికి చెప్పాను, ప్రతి టైటిల్లోని ఇట్లా వేస్తాను నేను అంటే, నీ ఇష్టం ఏదో ఒకటి చేసుకోపో అన్నాడు ఆయన. సో గంగాధర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇక ఇద్దరం గంగాధర్ గారు నేను స్టిల్స్ తెప్పించి ఒక 100 స్టిల్స్ తెప్పించి కట్ చేసి అన్నిట్లో పేస్ట్ చేసి దానికి మళ్ళీ ఆ చుక్కలు డిజైన్ పేపర్ ఆయన కూడా ఎక్కడ తెప్పించాడు. సార్ పేపర్ ఊరికి అంటిస్తే బాగోదండి అంటే, నేను తెప్పిస్తాను పాప. ఆయన ఎక్కడో 20 పేపర్ ఒకటి తెప్పించారు, డిఫరెంట్ కలర్స్ పేపర్స్ తెప్పించి కట్ చేసి ఇద్దరం, నేను గంగాధర్ గారు పూర్తిగా దగ్గర కూర్చొని ఆయనే చేసి టైటిల్స్ చేశాను. దానికి ఆ టైటిల్స్ అంటించినాక చక్రవర్తి గారి దగ్గరికి వచ్చి, దీనికి మామూలు రెగ్యులర్ మ్యూజిక్ కాదు అని చేయంటే ఆయన కొత్త రాయుడు అనుకున్నాను. ఆయనే పాడేసి కొంచెం ఆడావిడి చేశాడు. సో అది అయ్యేటప్పటికి సినిమా స్టార్ట్ అయ్యేటప్పటికి ఒక మొహం అలవాటు అయిపోతుంది ఆడియన్స్కి. ఒక మూడు అతను బాగున్నాడు బాగోలేదనే ఆలోచన లేదు, ముందు ఎక్కేస్తుంది మనుషులకి. అక్కడి నుంచి కథలోకి వెళ్ళిపోయింది డ్రైవ్ అట్లా ఆలోచన. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.